ఆదికాండము 33 10వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నా మీద నున్న యెడల, యాకోబు అన్నా నీ కటాక్షము నా పైన ఉంటే దయచేసి నేనిచ్చే ఈ కానుక తీసుకో, నేనిచ్చే ఈ కానుక తీసుకున్నాను అని చెప్పి తమ్ముడు అన్నను అడిగినప్పుడు అన్న ఏమన్నాడంటే, నేను సంపాదించుకున్నాను కదా, నా దగ్గర ఉన్నవి కదా, నేను సంపాదించుకున్నవి నాకే చాలా ఉన్నాయి కాబట్టి వద్దు తమ్ముడు అని చెప్పి అన్న తమ్ముడితో మాట్లాడడం ప్రారంభించాడు. నీ కటాక్షం నా మీద ఉన్నడేలా చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. నీ కటాక్షం అంటే నిజంగా నీ ప్రేమ నా మీద ఉంటే, కటాక్షం ఉంటే దానికి అర్థం నిజంగా నీ ప్రేమ నా మీద ఉంటే, నువ్వు నిజంగా యథార్థంగా నన్ను ప్రేమిస్తుంటే నేను ఇచ్చే ఈ చిన్న కానుక, అది చిన్న కానుక కాదు, ఎంత పెద్ద కానుక మనం చదివాం, చాలా పెద్ద కానుక. ఆయన అంటుండు ఈ చిన్న కానుక అన్నా నువ్వు తీసుకోరా అంటుండు. దేవుని ముఖము చూచినట్లు, ఏమంటుండంటే అన్నా దేవుడు ముఖాన్ని చూచినట్లు నీ ముఖము చూచి తిని. చూసారా ఎన్ని సంవత్సరాల తర్వాత చూశాడు? 20 సంవత్సరాల తర్వాత. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఈ లోక సంబంధమైన బంధము లోకంలో చూస్తే అన్నదమ్ముల బంధము ఎంత గొప్పగా ఉండాలంటే, ఏశావు యాకోబు ఇద్దరు కూడా 20 ఏళ్ళు అయిపోయింది, దూరం అయిపోయి. ఈ రోజుల్లో ఆస్తుల కొరకు కొట్లాడుకొని దాదాపు కొన్ని సంవత్సరాలు అయిపోతుంది అన్నదమ్ములు దూరం ఉండి. వారికి మాటలు ఉండవండి, మాట్లాడుకోలేరు, మాటలు ఉండవు, ప్రేమ అనురాగాలు ఉండవు, ప్రేమ బాంధవ్యాలు ఉండవు. ఎలా ఉంటారంటే శత్రువుల వలె ఉంటారు. వాస్తవానికి వారు ఇద్దరు కూడా ఒక తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములు, బిడ్డలు. హల్లెలూయా. చూడండి, తల్లి కడుపులో పుట్టిన వారు ఎలా ఉండాలి తెలుసా? ప్రేమ ఆప్యాయత కలిగి ఉండాలి. అదే ఆడపిల్లలు చూడండి ఎలా ఉంటారు, ఎక్కడున్నా కానీ అక్క బాగున్నావా, ఎలా ఉన్నావు, పరామర్శించుకొని ఒకరి బాధ ఒకరి కష్టము చెప్పుకుంటారు. ఈ డబ్బులు ఈ సమస్యలన్నీ కూడా శాశ్వతంగా ఉండవండి. చూడండి, కొంతమంది డబ్బు దగ్గర గొడవ పడతారు, కొంతమంది బంగారం దగ్గర, కొంతమంది చూడండి ఆస్తుపాస్తుల దగ్గర, కొంతమంది ఇళ్ళ జాగాల దగ్గర, పొలం దగ్గర, ఇలాంటి వాటి దగ్గర గొడవపడి ప్రేమ బంధాన్ని దూరం చేసుకుంటారండి. కానీ యాకోబు మాత్రము ఏం చేస్తాడంటే దేవుని భయభక్తులు కలిగి తన తండ్రి ఇంటిని విడిచి తండ్రి చెప్పిన మాటకు లోబడి తన మామ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి విస్తారంగా సంపాదించాడు, విస్తారంగా దీవించబడ్డాడు. ఆయనే కాదు, ఆయన మామ కూడా దీవించబడ్డాడు. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఈ సమయం. అన్న నీకు ఇష్టమైతే ఈ కానుక తీసుకోరా. అన్నదమ్ముల ప్రేమ అలా ఉండాలి. నీకు ఇష్టమైతే చిన్న కానుక తీసుకుంటే అన్నట్టు లేదు వద్దురా, నేను సంపాదించుకున్న చాలా. అలాంటి ప్రేమ ఎక్కడ ఉందండి? ఈ లోకంలో అన్నదమ్ములు చూస్తే చిన్నప్పుడు బాగానే ఉంటారు, పెళ్ళి అయ్యేదాకా బాగానే ఉంటారు, సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు, సంతోషం. ఎప్పుడైతే పెళ్ళి అయ్యి చూడండి ఆస్తి పంపకాల దగ్గరికి వస్తారో అప్పుడు అసలు మనసు బయటకు వచ్చేస్తుంది. అప్పుడు దాకా లోపల పైనే పూత ప్రేమ, అది పైన ప్రేమే, అస్సలు ప్రేమ, అస్సలు మనసు ఆస్తి దగ్గరికి వచ్చినప్పుడు బయటకు వస్తుంది. ఒకసారి అంట ఒక తల్లికి తన తండ్రి చనిపోయిన తర్వాత సుమారు నెలకి 70,000 పింఛన్ వస్తుందంట. 70,000 పింఛన్ వస్తుంది. హల్లెలూయా. ఈ 70,000 పింఛన్ వస్తా ఉంటే కుమారుడు ఏం చేశాడు తెలుసా? తల్లి చనిపోతే వస్తుందా? తండ్రి చనిపోతే తల్లికి తండ్రిలో సగం. వాస్తవానికి ఈ రైల్వే ఎంప్లాయీస్ ఎలా ఉంటుందంటే, భర్త బ్రతికినప్పుడు జీతం 1,00,000 రూపాయలు వచ్చిందనుకో, సడన్గా భర్త చనిపోయాడు, తన భార్య ఎవరైతే ఉంటారో వాళ్ళకి సగం జీతం పింఛన్ లాగా వస్తుంది. అంటే 1,00,000 రూపాయల జీతం అనుకో, 50,000 పింఛన్ లాగా వస్తుంది. ఆమె బ్రతికినంత కాలం. డబ్బు కోసం ఒక వ్యక్తి ఏం చేశాడంటే, తల్లి చనిపోయినాక ఆ తల్లి కూడా పెద్ద ఏజ్ అయిపోయింది, చనిపోయింది.
అంత డబ్బు వస్తుంది, ఎలా చేయాలి? సరే, డబ్బు ఏంది? డబ్బు ఇలా పోగొట్టేసుకుంటాం, రేపు సంపాదించుకుంటాం. డబ్బు శాశ్వతం కాదు. ఇక్కడ గమనించండి, డబ్బు దగ్గర ఎంతో మంది ప్రేమ బంధాలు కోల్పోయారు. డబ్బు దగ్గర ఎంతో మంది, ఆస్తి దగ్గర ఎంతో మంది ఆ బంధాన్ని కోల్పోయి బాధతో ఉన్నారు తెలుసా ఈ రోజుల్లో. పిల్లరా, ఆఖరికి తల్లి చనిపోతే భూస్థాపన కార్యక్రమం చేయకుండా ఏం చేశాడు తెలుసా? ఒక పెద్ద ఐస్ గడ్డ బరఫ్ మిషన్ తెచ్చి అందులో పెట్టేశాడు మమ్మీ. అలా మీరు నమ్ముతారో లేదో, ఒక సంవత్సరం పాటు, 6 నెలలు, సంవత్సరం పాటు అలాగే ఉంచాడండి. ఎన్ని రోజులు ఉంచుతాం చనిపోయిన బాడీ? చెప్పండి, ఉంచుతామా? మంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ మన్ను అనేది తిరిగి వెనుకటి వల్లే మన్నైపోవునని వాక్యం ఉన్నది. దానికి చాలా మెయింటెనెన్స్ ఉంటుంది తెలుసా. కానీ ఎన్నో ప్రయాసాలు పడ్డాడు, అలాగే కొన్ని రోజులు తీసుకున్నాడు డబ్బులు. ఆ తర్వాత దాయలేకపోయాడండి. హల్లెలూయా. వాక్యంలో కూడా రాయబడింది, రహస్యమైనది ఏది కూడా మనం ఎంత ప్రజలకు కనిపించకుండా, కుటుంబస్తులకు లేదా ఎవరికి తెలియకుండా ఎన్ని రహస్యాలు చేసినా కానీ రహస్యమైనది ఒక రోజు బయటికి రాక తప్పదంట. ఈ మాటలు వింటున్నా నా దేవుని ప్రజలారా గమనించండి, రహస్యమైనది బయలుపరచబడక పోదంట. ఎంత రహస్యంగా నువ్వు భూమి లోతుకెళ్ళి దాచిపెట్టినా అది సత్యము, నిజము ఒక రోజు పగల కొట్టుకొని బయటకు వస్తుంది తెలుసా. నువ్వు భూమిలో మొలకేస్తే అలా ఉంటుంది, అది విత్తనం వేస్తే నువ్వు ఎంత లోతుకేసినా సరే అది మెల్లగా ఆ విత్తనం పగిలిపోయి మెల్లగా మొలకు బయటకు వస్తుంది. క్లియర్ గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతా ఉంది. అన్నా తీసుకోరా కానుక అంటే, లేదు, నిజముగా నీకు నా మీద ప్రేమ ఉంటే తీసుకో అన్నాడు. అన్న ఏం చేశాడు చూడండి. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని. దేవుని ముఖం చూసినట్టు 20 సంవత్సరాల తర్వాత నీ ముఖం చూసిన. ఈ మాటలు నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే నీ అన్నతో లేదా నీ తమ్ముడితో, అక్క చెల్లెతో భేద విభేదాలు కలిగి ఎన్ని సంవత్సరాలైందో నువ్వు మాట్లాడక ఈ మాటలు వింటున్నట్లయితే, నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఫోన్ చేసి మాట్లాడు. నువ్వు నిజంగా 20 సంవత్సరాలు అయింది, లేదా 10 సంవత్సరాలు అయింది, 5 ఏళ్ళు అయింది నా అన్నతో మాట్లాడి, లేదా నా తమ్ముడితో, చెల్లెతో, అక్కతో, నా బాబాయ్తో, పిండితో మాట్లాడి ఇన్ని ఏళ్ళు అవుతుంది అని నువ్వు కలిగి ఉన్నట్లయితే వెంటనే ఇప్పుడే ఫోన్ చేయి. నీ ఫోన్ చూసి ఏడుస్తారు వాళ్ళు. అయ్యో నా అన్న, నా తమ్ముడు చేసాడు రా, నా చెల్లి చేసింది ఫోన్ అని. నీ ఫోన్ వినగానే కాల్, ఆ నంబర్ చూడగానే వెంటనే ఏడ్చి నీతో మాట్లాడతాడు. వాళ్ళు నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉంటారు, కానీ నీవే వారితో మాట్లాడే మనసు కలిగి ఉండవండి. క్లియర్ గమనించండి. ప్రభు చెప్పాడు, ఈ లోకంలో ఎన్ని ఆత్మ వరాలు పొందుకున్నా కానీ, కొండలను సైతం పెక్కలించే ప్రార్థన శక్తి, ఆ బలం మనలో ఉన్నా కానీ, ప్రేమ లేకపోతే వెళ్తుడవే, వెళ్తురాలమే మనం తెలుసా. ఆ ప్రేమ యేసు ప్రేమ, ఆ ప్రేమ కల్వరిలో ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే మనము దేవుని నీడలో ఉండలేమండి. హల్లెలూయా. ఏదో బ్రతుకుతున్నాం అంటే అంతే, బ్రతుకుతున్నాం అంటే నటన, కానీ రియల్ క్రిస్టియానిటీ మనలో ఉండదు. ఎలాంటి క్రిస్టియానిటీ? ఫేక్, అంత అబద్ధమే. కానీ రియాలిటీ మనలో ఉన్నప్పుడే ఆ ప్రభు చూస్తాడు. రియాలిటీలో మనం రియాలిటీలో ఉన్నప్పుడు, రియాలిటీ మనలో ఉన్నప్పుడు ఆ ప్రభు మనల్ని ప్రేమిస్తాడు, కనపరుస్తాడు. పిల్లలు గమనించండి. అరే అన్న తీసుకోరా ప్లీజ్ రా అంటే ఏమన్నాడు చూడండి. అన్న నీ కటాక్షం నా మీద వచ్చినది కదా, 20 సంవత్సరాల తర్వాత నీ దగ్గరికి వచ్చాను. నిజంగా నీ ప్రేమ నా మీద ఉంటే, ఒకవేళ ఆ ప్రేమ నా మీదకి వస్తే, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను తీసుకోరా అన్నా అన్నాడు. దేవుడు నన్ను కనికరించెను, దేవుడు నన్ను కనికరించి మరియు నాకు కావాల్సినంత ఉన్నదని చెప్పి, నాకు కావాల్సినంత ఉందని చెప్పి అతని బలవంతము చేసెను గనక, అతన్ని బలవంతం చేశాడంట. ఎవరు? తమ్ముడు అన్నను బలవంతం చేశాడు. దేవుడు నాకు చాలా ఇచ్చాడు, ఆస్తి సమస్తం ఇచ్చాడు, అన్న తీసుకోరా ప్లీజ్ అని బలవంతం చేశాడు. కనుక అతడు దాన్ని పుచ్చుకొని
నువ్వు అడ్డం పెట్టేవరకు నీవు నిజంగా నీ మీద నాకు ప్రేమ లేదా నా మీద నీకు ప్రేమ ఉంటే ఇదిగో ఈ కానుక తీసుకుంటున్నావు కదా, నాకు కానుక ముఖ్యం కాదురా, నువ్వు ముఖ్యం. హల్లెలూయా. నీ ప్రేమ ముఖ్యము తమ్ముడు. 20 సంవత్సరాలు అయిపోయింది నేను చూసే, కాబట్టి నీ ప్రేమ నాకు ముఖ్యము అని వెంటనే ఆ కానుకను స్వీకరించాడు. ఇక్కడ డబ్బులు ఇంపార్టెంట్ కాదు. అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా వినండి, డబ్బులు ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. డబ్బు శాశ్వతము కదా, ధనమే శాశ్వతము, ఆస్తి శాశ్వతము, లేదంటే పొలము, బిల్డింగు, అంతస్తులు శాశ్వతం మనం అనుకుంటాం. ఒకరోజు అన్నిటిని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఎంత సంపాదించినా. హల్లెలూయా. మనం పాట పడతా ఉంటాం, క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా, క్షణికమైన సుఖమురా ఇది. పడదాం. క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా, క్షణికమైన సుఖమురా ఇది. ఎంత బ్రతికినా ఈ లోకమును విడిచిపెట్టి పోవలేను తెలుసా నీకు. ఎంత బ్రతికినా ఈ లోకమును విడిచిపెట్టి పోవలేను తెలుసా నీకు. ఊరికి పోత్రోవ తిరుగుమయ్యా, ఊరికి పోత్రోవ తిరుగుమయ్యా, ఆ తోవేసని తెలుసుకోనుమయ్యా, ఆ తోవేసని తెలుసుకోనుమయ్యా. ఓ స్నేహితుడా, ఓ స్నేహితుడా, యోచించుమా సృష్టికర్తను స్మరణ చేయుమా, ఆ యేసు ప్రేమను మదిని నిలుపుమా, ఆ యేసు ప్రేమను నీ మదిని నిలుపుమా. క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా, క్షణికమైన సుఖమురా ఇది. క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా, క్షణికమైన సుఖమురా ఇది. గట్టి పువ్వును పోయిన బ్రతుకు ఎండిపోయి వాడిపోవు తెలుసా నీకు. గడ్డి పువ్వును పోలిన బ్రతుకు ఎండిపోయి వాడిపోవు తెలుసా నీకు. ఆవిరి వంటి బ్రతుకు ఎగిరిపోవును, ఆవిరి వంటి బ్రతుకు ఎగిరిపోవును. ప్రభు యేసును నమ్మితే నిత్య జీవము, ప్రభు యేసును నమ్మితే నిత్య జీవము. ఓ స్నేహితుడా, ఓ స్నేహితుడా, యోచించుమా సృష్టికర్తను స్మరణ చేయుమా, దైవ ప్రేమను మదిని నిలుపుమా, ఆ యేసు ప్రేమను నీ మదిని నిలుపుమా. క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా, క్షణికమైన సుఖమురా ఇది. క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా, క్షణికమైన సుఖమురా ఇది. హల్లెలూయా. యాంటి బ్రతుకంతమంది గడ్డి పూను పోయి ఉందంట. కొన్నిసార్లు చెట్ల దగ్గర కూర్చొని ఏదో పని మీద వెళ్ళినప్పుడు చెట్టు దగ్గర కూర్చొని లేదా నిలబడి ఆలోచన చేస్తున్నప్పుడు చెట్టు మీద నుంచి 2-3 ఆకులు గాలి పడిపోతాయి. గాలి బాగా కొట్టినప్పుడు ఆ ఆకులు రాలగానే నా మధ్యలో ఈ పాట వస్తుంది కదా. మన బ్రతుకులు ఎలాంటి అంటే రాలిపోయే ఆకు లాంటివి. ఫస్ట్ మొలకొచ్చినప్పుడు ఎంత వస్తుంది, చాలా పచ్చగా బాగుంటుంది, పెద్దగా అవుతుంది ఎంత ఆకు. కొన్ని రోజులకి అది ఎండిపోయి ఇలా చెట్టు మంచి రాలిపోతుంటే మన బ్రతుకులు కూడా అంతే కదా కదా. యవనంలో ఉన్నప్పుడే
ప్రభు కోసం పరిగెత్తాలి. బాగా పల్లె నూడిపోయి ముసలిని అయిపోయిన తర్వాత పరిగెత్తండి. ఏం పరిగెత్తాం? ఏదిలో ఉన్నప్పుడే పరిగెత్తలేదు ప్రభు కొరకు. ఏదిలో ఉన్నప్పుడే సమయం అంతా వృధా చేశాం. రాసి పెట్టుకోండి మాటను, వయస్సు పోతే తిరిగి రాదు, సమయం పోతే తిరిగి రాదు. దానియేలు 16వ ఏటలో దేవుని గణపరిచాడు, దేవుని అడుగుజాల్లో నడిచాడు, దేవుని ఆత్మతో మెలవేసుకున్నాడు. అంతే, ఆ పెన వేసుకొని క్రీస్తుతో ఆయన జీవించగలిగాడు. ఈరోజు వయసు పోతే మరలా వస్తుందా? గమనించండి. ఈరోజు ఏ వయసు వారైనా సరే గమనించాలి. దేవుని సమయాన్ని వృధా చేస్తా ఉన్నారంటే వీళ్ళు దేవుని నిర్లక్ష్యపడతా ఉన్నారు. దేవుని పక్కకు తోయేసి మొట్టమొదటిగా వీళ్ళు పని చేసుకుంటా ఉన్నారు.